ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది పూర్తయింది. అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ఏడాది పూర్తవుతోంది. అయితే గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనకు, ఇప్పుడు ఏడాది కూటమి ప్రభుత్వ పాలనకు అసలు తేడా ఏంటంటారు? అంటే 2 పార్టీల, 2 పాలకుల, 2 ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని కనుక మనం పోల్చి చూడాలి అని అంటే ఈ ఇద్దరి మధ్య ఒక సారూప్యత ఉంది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి అంతటి ఘన విజయానికి కూడా ఆయనకి కీలకంగా దోహదం చేసింది ప్రజలలో ఆయన పట్ల పెంచుకున్న హై ఎక్స్పెక్టేషన్స్. అంతటి ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి కీలకంగా ఉపయోగపడింది కూడా ఆ రోజు ఆయనకి ప్రజల్లో ఆ ఎలివేషన్ కల్పించిన వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సొంత మీడియా. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి కనుక పాలకుడిగా అధికారపీఠ మీద కూర్చోబెడితే ప్రజల జీవితాలని అద్భుతంగా తీర్చిదిద్దగలిగే పాలనా దక్షుడు అవుతాడు అనే ఒక అభిప్రాయాన్ని కలిగించారు. ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి కన్నా మెరుగైన పాలన అందించగలుగుతాడు, తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దగలిగే సమర్థుడు ఇతడు అని చెప్పని నమ్మారు ప్రజలు. ఆ నమ్మిన పరివేశాన్ని 150 స్థానాలు ఉన్న సభలో 150 స్థానాలతో అధికారం కట్టబెట్టడం అంటే మామూలు ఇష్యూ కాదు. అంతటి హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య, అంతటి హై ఎక్స్పెక్టేషన్స్ పెంచి పాలనలోకి వచ్చాడు ఆయన. అంటే ఒక్క ఛాన్స్ నాకు అధికారం ఇవ్వండి, 30 సంవత్సరాలు నేను పాలన చేస్తా, నా తర్వాత మా నాన్నగారి ఫోటో తర్వాత నా ఫోటో మీ ఇళ్లలో చిరస్థాయిగా నిలిచిపోయేంతటి దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా అని చెప్పని ఆయన ఒక ఎలివేషన్ ఇచ్చుకున్నాడు. కానీ వాస్తవంగా ఆయనకు ఆ పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాలనా దక్షత విషయంలో ప్రజలు పెంచుకున్న నమ్మకానికి ఆయన పరిపాలనకి మధ్య అసలు పొంతం లేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పాలకుడిని కాదు మేము కోరుకుంది అని చెప్పని రిలీజ్ అవడానికి అన్నాళ్ళ పట్ల. సహజంగా ఏ పాలకుడైనా సరే ఒక కన్స్ట్రక్టివ్ నిర్ణయంతో ఒక పథకాన్ని అనౌన్స్ చేయటము, లేదు అని అంటే ఒక భవనం శంకుస్థాపన లాంటి శుభకరమైన పనులతోటి తన పాలన మొదలు పెట్టాలి అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలన తొలి అడుగులే, కాపురం చేసే తీరు కాళ్ళగోళ్ళ నాడే తెలుసుద్ది అన్నట్టుగా ఆయన పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చేసిన అధికారులతో రివ్యూ సమావేశంలోనే ప్రజావేదిక కూల్చివేత అని చెప్పని ఒక డిస్ట్రక్టివ్ నిర్ణయం. ఆ తర్వాత వరుస క్రమంలో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు, పోలవరం టెండర్లు రద్దు, అమరావతి రాజధాని పనుల రద్దు, మచిలీపట్నం పోర్టు టెండర్లు రద్దు, ఇట్లా వరుస క్రమంలో రద్దుల పరంపర కొనసాగించారు. ఇసుక పాలసీ రద్దు, అన్న క్యాంటీన్ రద్దు. వాస్తవంగా వీటిని రద్దు చేయించి మళ్ళీ పునఃసమీక్ష పేరిట అభివృద్ధికి విఘాతం కలిగించాల్సిన ఎస్టీ లేదు. ఈ ప్రాసెస్లో ఏమైందంటే అభివృద్ధి కుంటుపడింది, నిర్మాణ రంగం కుంటుపడిపోయింది, ప్రజల అంచనాలు తారుమారయ్యాయి. ఇదేంటి, ఈ విధమైన డిస్ట్రక్షన్ కాదు కదా మనం కోరుకుంది, చంద్రబాబు నాయుడు గారి కన్నా మెరుగైన అభివృద్ధి చేస్తాడని కదా మనం నమ్మకం పెంచుకుంది అనుకున్నారు. అదే సందర్భంలో యువత తమ భవిష్యత్తు తీర్చిదిద్దగలిగే నాయకుడు ఇతడు అని నమ్మారు. ఆ నమ్మకం కోల్పోవడానికి ఎన్నాళ్ళ బట్టల. ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాలని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, వలసలేని ఉపాధి కల్పిస్తా, లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా, మీకు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పిన ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకోలేపారు. ప్రభుత్వోద్యోగులని మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పని డిఏలు ఇస్తా అని చెప్పిన ఒక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుకోలే. వీటన్నిటి నేపథ్యంలో ఒక్కొక్క వర్గం, ఒక్కొక్క ప్రాంతం ఆయన పట్ల పెంచుకున్న అంచనాలు తలకిందులయ్యాయి అనే భావనకు రావడానికి ఎన్నాళ్ళ పట్ల. ఇటువంటి స్థితిలో 2024లో చంద్రబాబు నాయుడు గారు అయితేనే మళ్ళీ ఈ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడగలడు, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలిగే సామర్థ్యం, అనుభవం, పరిణతి, పరిజ్ఞానం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పని ఒక నమ్మకంతో ఈసారి మరింత మెరుగైన విజయం కట్టబెట్టారు. 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టినాడే అదే చాలా గొప్ప విజయం అనుకుంటే, మొన్నటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు కట్టబెట్టారు. సో ఇంకా హై ఎక్స్పెక్టేషన్ తోటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మొదలైంది. ఇప్పటికీ ఆనాటికి ఈనాటికి పోల్చి చూసుకున్నప్పుడు ఒక రద్దుల పరంపరతోటి ఆ ప్రభుత్వం కొనసాగితే, ఈ ప్రభుత్వం 100కి 100 పాళ్ళు కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్ తోటే, కన్స్ట్రక్టివ్ స్పిరిట్ తోటే వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఈ ప్రభుత్వ నిర్ణయాలు చూసినా కుంటుపడిన రాజధాని పనుల్ని మళ్ళీ వేగవంతం చేస్తూ ఉన్నారు, కుంటుపడిన పోలవరం పనుల్ని మళ్ళీ వేగవంతం చేస్తూ ఉన్నారు,
సక్రమంగా సకాలంలో 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకి గతానికి భిన్నంగా జీతాలు అందిస్తూ ఉన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకి పెన్షన్లు అందుతూ ఉన్నాయి. ఓల్డేజ్ పెన్షన్స్ తాము చేసిన వాగ్దానానికి అనుగుణంగా 19 రోజుల్లోనే పెంచి అందిస్తూ ఉన్నారు. ఒక్కో సంక్షేమ పథకాన్ని టైం బౌండెడ్ షెడ్యూల్ అందిస్తూ వస్తున్నారు. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తూ ఉన్నారు. గుంతలమయంగా మారి ప్రయాణానికి దుర్లభంగా మారిన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనీసం ప్యాచ్ వర్క్ తోటైనా సరే కొంతవరకు ప్రయాణ యోగ్యంగా మలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో 4,500 కోట్లతోటి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 30,000 పనులకి శ్రీకారం చుట్టారు. ఇలా ఒక్కొక్క రంగాన్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ రంగ ప్రాధాన్యతను గుర్తుపెట్టుకొని అనంతపూర్ జిల్లాలో హంద్రీనివా కాలువ వెడల్పు 3,800 కోట్ల రూపాయలతోటి చాలా వేగంగా ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో కొనసాగిస్తూ ఉన్నారు. వీటిని అన్నింటినీ చూస్తుంటే ప్రజలు పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పిన వాగ్దానానికి అనుగుణంగానే ఎన్డీఏ కూటమి పాలన కొనసాగుతున్నట్టుగా ఉంది. ఒక రకమైన నైరాశ్యంతో మునిగిపోయిన యువతలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా ఒక ధైర్యాన్ని నింపాడు. మీరు మనోధైర్యాన్ని కోల్పోవాల్సిన నష్టం లేదు. మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఒకనాడు పాలన చేసిన రోజు మేము ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, ఇన్ని లక్షల మందికి ఉద్యోగ కల్పన చేసాం, మళ్ళీ తిరిగి కనుక మాకు అవకాశం దక్కితే మరింత మెరుగైన లేవబుల్ స్టాండర్డ్స్ తోటి మీకు మీ భవిష్యత్తుని తీర్చిదిద్దగలుగుతామని చెప్పని యువతకు చేసిన అష్యూరెన్స్కి అనుగుణంగానే లోకేష్ అంటే ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ సుమారుగా 4-5 లక్షల మందికి ఉపాధి కల్పన దిశగా పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. ఇవన్నీ గ్రౌండింగ్ అవడానికి, ఆ గ్రౌండింగ్ అయిన వాటిలో ఎంప్లాయ్మెంట్ దక్కడానికి, ఆ దక్కిన ఎంప్లాయ్మెంట్ ఆధారంగా మళ్ళీ పరోక్ష ఉపాధి కల్పనకి, వాటి ఆధారంగా ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ రావడానికి కొంత టైం పట్టొచ్చు. అంటే ఈ ఒక స్టిపులేటెడ్ టైంలో ఒక్కొక్క పని గ్రౌండింగ్ అవడం అయితే బిగిన్ అయింది. వీటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి చంద్రబాబు నాయుడు గారి పాలనకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటనేది ప్రజలకు అర్థమవుతూనే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల భావప్రకటన స్వేచ్ఛ మళ్ళీ తిరిగి గత జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఎదురైన నిర్బంధకాండ నుంచి ఇవాళ స్వేచ్ఛగా ప్రజలు తమ భావ వ్యక్తీకరణ చేయగలుగుతూ ఉన్నారు. రాజకీయ పార్టీలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోగలుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాటి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గళం వినిపించాలి అని అంటే ఒక రకమైన నిర్బంధకాండను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. నాటితో పోల్చి చూసుకున్నప్పుడు ఆఖరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆయన పర్యటించాలి అనుకుంటే పోలీస్ పహరాలు, బ్యారికేడ్లు, షట్టర్లు మూసేయటం, చెట్లు నరికేసిన స్థితి నుంచి ఇవాళ స్వేచ్ఛగా ఆయన పర్యటించగలుగుతూ ఉన్నాడు. అంటే ఆయన పాలనా హయాం నాటికన్నా ఇవాళ చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎవరి దైనందిక జీవిత కార్యకలాపాలు వాళ్ళు నిర్వహించుకోగలుగుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 100% పాళ్ళు నాటి ప్రభుత్వానికి, నాటి పాలకుడికి, నాటి పాలనకి, నేటి ప్రభుత్వానికి, నేటి పాలకుడికి, నేటి పాలనకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటనేది ప్రజలకి అనుభవపూర్వకంగానే నిర్ధారణ అవుతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.